అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో KFC స్టైల్ ఆయిస్టర్ మష్రూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ స్నాక్ కోసం నేను 400 గ్రామ్స్ ఆఫ్ ఆయిస్టర్ మష్రూమ్స్ తీసుకున్నానండి. సో ఈ క్వాంటిటీ 5 to 6 మెంబర్స్కి సరిపోతుంది. ఇది మన ఓన్ ఫామ్ నుంచి హార్వెస్ట్ చేసిన ఆయిస్టర్ మష్రూమ్స్ అండి. ఇవి ఆర్గానికలీ గ్రోన్, పెస్టిసైడ్ ఫ్రీ అండ్ కెమికల్ ఫ్రీ అండ్ చికెన్తో కంపేర్ చేస్తే ఇది చాలా హెల్దీ ఆల్టర్నేటివ్. లుక్ వైజ్గా మనకి ఇది KFC స్టైల్లో రావాలి కాబట్టి ఇలా మనం స్టెమ్తో పాటుగా ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునే ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. బ్యాటర్ కోసం 1 కప్ శనగపిండి, 1 కప్ కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 4 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. సో అన్నీ మిక్స్ చేసుకొని లాస్ట్లో ఆరిగానో పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. బౌల్లో ఉన్నదానికి బజ్జీ పిండిలా కలుపుకోవాలి అండ్ ప్లేట్లో డ్రై పౌడర్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో ఉన్న పౌడర్లోకి 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కెచప్ అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని వాటర్ వేసుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా సపరేట్ చేసుకున్న ఆయిస్టర్ మష్రూమ్స్ని పిండిలోకి అద్దాలి. సో చూపించిన విధంగా పిండి మొత్తం ఆ మష్రూమ్కి బాగా పట్టాలి. సో ఇప్పుడు దాన్ని డ్రై పౌడర్లో కూడా పెట్టేసి పౌడర్ని బాగా అంటించి వేడి వేడి ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగే అన్ని మష్రూమ్స్ని కూడా పిండి పట్టించి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక ఇలా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటి టేస్ట్, టెక్స్చర్ అండ్ ఫీల్ కూడా మనం నాన్ వెజ్ తింటున్న ఫీలింగే ఉంటుంది. నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ ఫార్మ్ ఫ్రెష్ ఆయిస్టర్ మష్రూమ్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ని మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ.